ఇంకా ఒకటి ఉంది, మీ విద్యావసతి దాదాపు 1200 కోట్లు ఉంది. 1200 కోట్ల డబ్బులు వెంటనే మేము కట్టేయాలంట. మీరేం కడితే చేశారు? సంవత్సరం పాటు విద్యావసతి వేయకుండా 1200 కోట్ల రూపాయలకి ఎందుకు అప్పు పెట్టేసిపోయావు? ఎందుకు అప్పు పెట్టేసి వెళ్ళారు? బకాయిలు ఎందుకు చెల్లించలేదు? విద్యార్థులకు విద్యావసతి కింద 1200 చిల్లర కోట్లు వేయాలి కదా, ఎందుకు వేయలేదు? 3 బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీయింబర్స్మెంట్ అంటే 708 కోట్లు ఇంటూ 3 2124 కోట్లు ప్లస్ విద్యావసతి 1200 చేంజ్ కోట్లు, మొత్తం కలిసి 3480 కోట్ల రూపాయలు. ఈ 3480 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ అండ్ విద్యావసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు? నువ్వు బాకీ పెట్టేసిపోయి మేము ఇంకా 19 రోజులు కూడా పూర్తి కాకుండానే మేము మోసం చేసాను పేపర్లు రాస్తావా? అంటే మేము అడగకున్నామంటే అది జనాల్లోకి వెళ్ళిపోవాలా? ఇంకా మేమే అసలు ప్రభుత్వం చూసుకెళ్ళా, నువ్వు రాతలు రాస్తుంటే మేము దానికి కూర్చొని జవాబు చెప్పుకుంటుండేది. నీకైతే ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీ పేపర్కి పని పాటు ఏమి ఉండదు. మాకు చాలా ఉన్నాయి కదా పనులు అక్కడ. అసలు కనీసం ఇప్పుడు మాట్లాడతామంటే కూడా నువ్వు రాసిన పిచ్చి రాతలు ఏమి ఖండించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పిచ్చో రాతలు మారున్నాయి అవి. కానీ ఒక న్యూస్ పేపర్ ఏది నీకు ఓట్లేసిన వాళ్ళు మాకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారే, చూస్తారు కదా అని చెప్పి మేము ఇప్పుడు దీన్ని ఖండించినా కాకపోతే నువ్వు బకాయిలు పెట్టిపోయి 3 త్రైమాసికాల బకాయిలు నువ్వు పెట్టిపోయి విద్యావసతి బకాయి నువ్వు పెట్టిపోయి మేము ఇంకా 19 రోజులు కాగానే మేము కట్టలేదని చెప్పి నువ్వు రాయడం ఏంటిది? ఇకపోతే మీ ఘనత వహించిన జవహర్ రెడ్డి గారు ఆయన చేతి తెప్పించావు ఎన్నికల కమిషన్కి, కోర్టుకి. ఏమని? ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంక్లూడింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఫిజికల్ బేస్డ్. మర్చిపోయావు? మేము మర్చిపోలేదు, జనాలు కూడా మర్చిపోలేదు. ఇవన్నీ ఫిజికల్ బేస్ అంటే ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇస్తాము. ఇదేమి ఖచ్చితంగా క్వార్టర్ రూల్ లేదు మా ప్రభుత్వంలో అంటూ మీ జవహర్ రెడ్డి గారు, మీరు చెప్తే మీ జవహర్ రెడ్డి గారు పోయి ఎన్నికల కమిషన్కి చెప్పారు ఫిజికల్ బేస్ అని. అంటే ప్రతి 3 నెలలకి డబ్బులుంటే ఒకసారి కడతామని. మీరు మాత్రం ఫిజికల్ బేస్డ్, మేము మాత్రం రాగానే నువ్వు పెట్టేసిపోయిన బకాయిలన్నీ ఒక్కసారిగా చెల్లించాలంట. విద్యావసతి 1200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టా అంటే మేము రాగానే జూన్లో మొత్తం చెల్లించాలంట. అవును, నువ్వు మొత్తం ఖజానాని ఇక్కడ ఫుల్గా పెట్టేసిపోయావు, నిండుకుండా మొత్తం గలగలా ఆడుతుంది ఖజానా. అప్పులు ఏమీ చేయలేవు మీరు. మేము వచ్చి దానిలో తీసివ్వాలన్నమాట. జీతాలు ఇవ్వని డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వని డబ్బులు లేవు. 7,000 కోట్ల రూపాయలు తెచ్చి మేము ఇప్పుడు జీతాలు ఇచ్చాము. నువ్వు ఏం చేసావో మరి, ఇంత డబ్బులు ఏం అప్పులు చేసావో, ఎవరికి పెట్టావో ఏం తెలుసు. మీరు ఇట్లా అంటే మీ దగ్గరకు వచ్చేది మాత్రం ఒక రూలు, అది ఫిజికల్ బేస్డ్, అది డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. మా దగ్గరకు వచ్చేవాడు ఎమ్మడే మేము ఏమంటారు అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే ఎక్కడి నుంచి కావాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే తేలేదు కదా. మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు. మళ్ళా ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు. సరే, ఇంక లాస్ట్ పాయింట్, ఎంత రీయింబర్స్మెంట్ ఇవ్వాలి? మీరు మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు, మాకైతే బాగా గుర్తుంది. 2022-23 సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా, అది ప్రతి సంవత్సరం 3 years బ్లాక్ చేసుకొని ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఫీజులు ఇంత అని చెప్తుంది. 2022-23 నాటికి పూర్తయితే ఆ 3 సంవత్సరాల బ్లాకు, అప్పుడు కమిషన్ ఏమైంది? ఇంతకుముందు 35,000 నుంచి 70,000 రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము. అప్పుడు 23 ఫిబ్రవరిలో అనుకుంటాను, జనవరిలో అనుకుంటా, ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది? 40,000, 1,05,000 రేంజ్, అంటే 35,000, 70,000 రేంజ్ ఫీజు రేంజ్ నుంచి 40,000, 105,000 రేంజ్కి మార్చింది. మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు. 70,000 నుంచి ఒక్కసారిగా 105,000కి పెంచారు, 35,000, 40,000 చేశారు. అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని. పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థం కాదు. తర్వాత స్లోగా తెలిసిందేమంటే మీరే ఒకవైపు కమిషన్ చేత 105,000కి పెంచిపించింది మీరే, మీ అనుకూలమైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే, మాకు చాలదు అని చెప్పి.
అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది, ఒక 10% అడహాక్గా పెంచండి, నెక్స్ట్ ఇయర్ చూద్దామని. ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా, కొత్త ఫీజులు ఏమన్నా ఇచ్చిందా? ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి, పాత ఫీజులు ఇవ్వాలా, కొత్త ఫీజులు ఇవ్వాలా, లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా, లేకపోతే 10% ఫీజులు ఇవ్వాలా, ఏ ఫీజులు ఇవ్వాలి? ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా. ఇవంతా మీకు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. మీరే కోర్టులో వేయించింది కూడా మీరే. కమిషన్ చేత ఏమంటారు 1,05,000 పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే. మీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకుంది మీరే. కోర్టులో వేయించింది మీ అనుకూలమైన వాళ్ళ చేత మీరే. అంటే మీరు అక్కడ కావాల్సిన దాన్ని ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది, డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి మళ్ళీ కోర్టులో వేశారు. ఎంత నాలెడ్జ్ అండి బాబు మీకు. అంటే మీకు తెలివి ఎక్కువైపోయింది కనుకనే ప్రజలు కూడా చాలా తెలివితో ఆలోచించి ఇంకా 11 సార్లు మీకు అని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషను ఇంకా నిర్ణయించలేదు. 3 సంవత్సరాల 3 త్రైమాసికాల బకాయిలు అట్లే ఉన్నాయి. విద్యా వసతి దీవెన మీరు 12 కోట్లు బాకీ ఉన్నారు. ఇవేవి కాకుండా ఇప్పుడు మేము అర్జెంటుగా వచ్చేసి మేము ఇచ్చేయాలంటాం. మేము ఇవ్వమని చెప్పట్లేదు. మేము గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మా కర్మ కాబట్టి ఏమంటారు, మీరు చేసిన అప్పులు మేము తీర్చాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ థింగ్. సో మీరు తప్పో ఒప్పో దానికి మీకు శిక్ష ఏం పడుతుందో మీ కూపీ లాగి మీ యొక్క దీన్నన్నింటినీ చట్టం ముందు తెస్తాం ఖచ్చితం. బట్ అప్పులు చేసినప్పుడు అయితే ఎవరైనా తీర్చాల్సిందే కదా. 9,44,666 మంది విద్యార్థులు ఉసూరు పోసుకున్నాం. మరి వై నాట్ 175 అంటాయి. మరి ఎట్లా వస్తాయి? ఇంతమంది విద్యార్థులే ఇంతమంది ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే దాంట్లో సగం మంది ఓటు హక్కు ఉంటుంది. పాపం మర్చిపోయినారు మీరు. సో ఓట్లు ఏ పక్క పడ్డాయో బాగా ఇప్పుడు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఫైనల్గా విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే పార్టీ యొక్క తరఫున విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయని మాత్రం ప్రయత్నిస్తున్నాం. అదృష్టవశాత్తు అప్పుడున్న దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో వాలంటీర్ మనం తీసుకుంటానో ఏదో ఒక వైట్ పేపర్లో సంతకం పెట్టి డిజిటల్ సిగ్నేచర్ ఏదో ఇచ్చారంట. మొత్తం మీద ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు, స్ట్రక్చరైజ్ చేస్తున్నారు. రెగ్యులేటరీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ చూస్తున్నారు. ఎవరికి ఏ విధమైన భారం పడకుండా ప్రభుత్వం చూస్తుంది, చూడబోతుంది. ఖచ్చితంగా ఈ ఫీజులన్నీ ఖచ్చితంగా చెల్లించబడతాయి. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాల అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అంటూ మౌఖికంగా విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు. ఖచ్చితంగా కాలేజీలన్నీ అవి పాటించడం జరుగుతుంది. ఒకటో ఎక్కడ ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు. వైసీపీ బాకీ పెట్టిపోయిన 2,124 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు, 1,300-1,200 కోట్ల రూపాయల వసతి దీవెన డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంటే చెల్లిస్తుంది. గవర్నమెంట్ చెల్లించాలి, అది బాధ్యత కూడా. దాని నుంచి మేమే వెనక్కి పోవడం అనేది జరగదు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఫేజ్ వారీగా అన్నీ చెల్లిస్తారు. దీంట్లో ఏదైనా ఏమంటారు డౌట్లు సందేహాలుకి లోను కావద్దని విద్యార్థుల తల్లిదండ్రులకి మా యొక్క మనవి. ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ ఎవ్రీథింగ్. వైసీపీకి ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, బాబు నువ్వు ఇప్పటిదాకా రాష్ట్రాన్ని చేసి నాశనం చాలు. విద్యార్థులు నాశనం చేసావు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. అట్లాంటి ఇప్పుడు అంత నాశనం చేసి ఇంట్లో కూర్చోన్నారు కదా, కనీసం కొన్ని రోజులైనా గమ్మని కూర్చొని బాబు అని మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఈ టైప్లో ఏదో రాసేసి ఏదో చేసేసి మేమేదో చేసేస్తున్నామని మేము వచ్చి ఇంకా 19 రోజులు కాలేదు, అప్పుడే మేమేదో పిల్లల మీద పిడిగేస్తామంట. ఇట్లాంటి చెత్త రాతలు, పనికిరాని రాతలు ఎవరి కోసం చెప్పు? ఇట్లాంటి వల్ల మీకు ఓట్లు కాదు కదా, ఉండే ఓట్లు పోతాయి. మూడు త్రైమాసికాలు నువ్వు బకాయి పెట్టిపోయి రాగానే మేము ఇవ్వలేదు మా మీద వస్తావా? బుర్ర ఉంటుందా మీ ఎడిటర్కి అసలు ఎవరో? అందువల్ల కనీసం ఒక్కరవా ఆలోచించి విద్యార్థి లోకాలని తల్లిదండ్రుల్ని ప్యానిక్ చేయొద్దండి. వాళ్ళ మనసుల్లో భయోత్పాతాన్ని సృష్టించద్దండి. ఇప్పటికే ఏప్రిల్ మేలో కొంతమంది సర్టిఫికేట్ల కోసం వాళ్ళు స్వయంగా కట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టకుండా ఈ కొత్త గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు కడతారులే అన్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఖచ్చితంగా కడుతుంది. వాళ్ళలో ప్యానిక్
భయోత్పాతాన్ని సృష్టించొద్దు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, ఒకరో ఇద్దరు ఇట్లాంటివన్నీ చేసుకుంటే లేనిపోనివి. అందుకని దయచేసి విద్యార్థుల మీద, మా మీద అట్లా వద్దు, మాకేం అవసరం లేదు, మీ విద్యార్థుల మీద జాలి చూపించండి బాబు, వాళ్ళ మీద ఇట్లాంటి ఏదో రాతలు రాయకండి అని దయచేసి వైసీపీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి చెత్త రాతలు రాస్తే ఒకరో ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుని లేనిపోవడం బాధ పాపం, సరేనా? అందుకని దయచేసి 4 రోజులు సమయం వహించండి బాబు అని చెప్తున్నాం. వహించామంటే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో వైసీపీ వాళ్ళకి ఇది మా యొక్క ఇష్టం వచ్చిన రాయొద్దండి అని చెప్తున్నాం. విద్యార్థులు చెప్తున్నాం, ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్, ఎవ్రీథింగ్ విల్ go on, don't worry, all your interests will be taken care of. This is the government which is there for the people, of the people, by the people అంటారే, ఆ విధంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. దయచేసి ఏ రకమైన అభద్రతా భావానికి విద్యార్థులు లోను కావద్దని మా యొక్క మనవి. నమస్తే.